హాయ్ అండి, నేను మీ డాక్టర్ సురసుల రాధాకృష్ణ, సీనియర్ పల్మనాలజిస్ట్, సిరిసిల్ల. ఈరోజు చెవి నొప్పికి గల కారణాలు, సమస్యలు, లక్షణాలు, నివారణ గురించి క్లుప్తంగా విశ్లేషణ చేసుకుందాం. చెవి నొప్పి అనేది చెవిలో లేదా చెవి చుట్టుపక్కల ప్రాంతాల్లో వచ్చే నొప్పి. ఇది చాలా సాధారణమైన చెవి సమస్యల్లో ఒకటి. చెవి నొప్పి అనేది అకస్మాత్తుగా రావచ్చు లేదా నెమ్మదిగా రావచ్చు. చిన్నపిల్లల్లో అయితే చెవి నొప్పి మధ్య చెవి ఇన్ఫెక్షన్ ఉండడం వల్ల వస్తుంది. పెద్దలకి అంత ఎక్కువగా రాదు. ఈ చెవి నొప్పి ఒకటి లేక రెండు చెవుల్లో కూడా ప్రభావితం అవుతుంది. తేలికపాటి నుండి చెవి అంగవైకల్యం ఏర్పడేంత వరకు దారితీస్తుంది. ఈ చెవి 3 భాగాలుగా అనుకోవాలి. ఒకటి బయట చెవి, మధ్య చెవి, లోపల చెవిగా గుర్తించాలి. మధ్య చెవిలో గాలి పీడనాన్ని సమం చేయడానికి మరియు అనుమతించడానికి ఈస్టాచియన్ ట్యూబ్ సహకరిస్తుంది. శ్లేష్మ మధ్య చెవిలో నుండి గొంతు వరకు ప్రవహిస్తుంది. మొదటగా బాహ్య చెవి అంటే బయట చెవి సమస్యల కారణాలు ఏంటి? బ్యాక్టీరియల్ సమస్య, వైరల్ సమస్య, ఫంగల్ సమస్య, చెవి ట్యూమర్స్, చెవికి దెబ్బలు తగిలి ఇంజరీస్ అవ్వడము, చెవి అలర్జీలు, అలాగే చెవికి సంబంధించిన వాపులు, చెవి కెనాల్ సమస్యలు, చెవి కణాల సమస్యలు. బాహ్య చెవి సమస్యల వల్ల తీసుకోవాల్సిన ట్రీట్మెంట్ ఏంటి అంటే వైద్యుని సలహా తీసుకోవాలి. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ తగ్గించడానికి యాంటీబయాటిక్స్ వాడుకోవాలి. పెయిన్ రిలీవర్స్ వాడుకోవాలి. చెవిని ఎప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలి. రెండోది మధ్య చెవి గురించి. చెవి కాలువ లోపల చర్మాన్ని దెబ్బతీసే వినికిడి సాధనాలు లేదా హెడ్ ఫోన్స్, లేదా చెవిలో పెట్టి దూదితో గెలికే విధంగా, లేదా స్నానం చేసేటప్పుడు నీరు చేరడం వల్ల, లేదా ఈత కొట్టడం వల్ల నీరుతోనూ, లేదా బాహ్య చర్మం ఇన్ఫెక్షన్ వల్ల ఇది సంభవిస్తుంది. నీరు చెవి కాలువలోని చర్మాన్ని మృదువు చేస్తుంది. ఇక్కడ బ్యాక్టీరియా సంతానోత్పత్తికి స్థలంగా కేంద్రంగా మారుతుంది. మధ్య చెవి ఇన్ఫెక్షన్ అనేది శ్వాసకోశ సంబంధించిన సమస్యల వల్ల సంభవిస్తుంది. మధ్య చెవిలో సమస్యలకు కారణాలు: మధ్య చెవి ఇన్ఫెక్షన్స్, వైరల్ గాని బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ గాని, మధ్య చెవి వాపు, మధ్య చెవిలో ట్యూమర్స్, ఈస్టాచియన్ ట్యూబ్ సమస్యలు, గాయాలు, జన్యుపరమైన సమస్యలు, ఇతర సమస్యలు, ఉదాహరణకి ఆటో ఇమ్యూన్ డిసీజ్ సమస్యలు. మధ్య చెవిలో సమస్యలు వచ్చినప్పుడు తీసుకోవాల్సిన ట్రీట్మెంట్: వైద్యుని సలహా, వైరల్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు యాంటీబయాటిక్స్ వాడడం, నొప్పి ఎక్కువగా ఉన్నప్పుడు పెయిన్ రిలీవర్స్ వాడడం, మధ్య చెవి శస్త్రచికిత్స లాంటివి చేసుకోవడం. మూడోది అంతర్ చెవి అంటే లోపల చెవి గురించి. లోపల చెవికి వచ్చే సమస్యలకు కారణాలు అంటే వినికిడి సమస్య గల కారణాలు: మెనియర్స్ డిసీజ్, BPPV అంటే బినైన్ ప్రాక్సిమల్ పొజిషనల్ వర్టిగో, లాబరింథైటిస్, అక్వెస్టిక్ న్యూరోమా, ఓటోస్క్లెరోసిస్. అంతర్ చెవి వినికిడి సమస్యకు కారణం. అంతర్ చెవిలో వచ్చిన సమస్యలకు తీసుకోవాల్సిన ట్రీట్మెంట్: వైద్యుని సలహా, మెడికేషను, శస్త్రచికిత్స, కాక్లియర్ ఇంప్లాంట్స్, వినికిడి పరికరాలు, ఫిజియోథెరపీ, ఆడియోలాజికల్ థెరపీ. ఈ టెక్నాలజీలు చెవి యొక్క ఇన్ఫెక్షన్ ని మరియు చికిత్సని చేయడానికి సహాయపడతాయి. చెవితో బాధపడుతున్న వారికి లేటెస్ట్ టెక్నాలజీలు. ఈ టెక్నాలజీ వల్ల చెవి యొక్క ఇన్ఫెక్షన్ నిర్ధారించడానికి మరియు చికిత్స చేయడానికి సహాయపడతాయి. అవి ఏమిటంటే మైక్రోప్లాస్మా జెట్ ఆర్రే, టైమ్నోమెట్రీ, యాంటీబయోటిక్స్. చెవి సమస్యతో బాధపడుతున్న వారు చేయించుకోవాల్సిన పరీక్షలు: ఆడియోమెట్రీ, టైమ్నోమెట్రీ, ఆటోస్కోపీ, స్కానింగ్, ఇంపిడెన్స్ టెస్ట్, వెస్టిబులర్ టెస్ట్. చెవితో బాధపడుతున్నప్పుడు డాక్టర్ ద్వారా తీసుకోవాల్సిన సలహాలు: చెవి శుభ్రంగా ఉంచుకోవడం, చెవిలో ఫారెన్ బాడీస్ కి సంబంధించిన వస్తువులు దగ్గరగా ఉంచకుండా జాగ్రత్త పడడం, చెవి ఇన్ఫెక్షన్ నివారించడానికి తగిన జాగ్రత్తల గురించి, చెవి సమస్యలకు సరైన చికిత్స గురించి, చెవి సమస్యలు నిర్ధారించడానికి కావలసిన పరీక్షల గురించి. రక్తపోటు అకస్మాత్తుగా ఉండకపోతే రక్తపు ఉత్సర్గత సంభవించడం చెవిపోటు పగిలిన సంకేతం కావచ్చు. ఇది మెడికల్ ఎమర్జెన్సీ కానప్పటికీ రక్తపోటు పగిలిందనే అనుమానం వచ్చినట్లయితే వెంటనే వైద్యుని సంప్రదించడం మంచిది. ఎవరికైనా చెవి నొప్పితో పాటు అధికమైన ఏడుపు, ఎక్కువగా జ్వరం ఉండడం, మైకంగా ఉండడం, యాక్టివ్నెస్ తగ్గడం, చెవులో వాపు ఉండడం, ముఖములో బలహీనత ఉన్నట్లయితే వెంటనే డాక్టర్ని సంప్రదించండి. గుర్తించుకోవాల్సిన విషయం ఏమిటంటే పిల్లలలో చెవిపోటు వచ్చినప్పుడు ఇయర్ వ్యాక్స్, చెవి చుక్కలు ఉపయోగించేటప్పుడు సూచనలు జాగ్రత్తగా చదివి వైద్యుని సలహా సూచనల మేరకు వాడాలి. చెవిలో గొట్టాలు లేదా చెవిపోటు పగిలినప్పుడు చెవిలో చుక్కలు ఉపయోగించకూడదు
అనేది గుర్తుపెట్టుకోవడం ముఖ్యం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆరోగ్య అవగాహన కలిగి ఉందాం, ఆరోగ్యంగా ఉందాం. థ్యాంక్ యూ.